చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రహ్మం సాగర్ FRL నింపింది మేమే. ఏది R&R పూర్తి చేసి ఒక నిమిషం శేఖర్ గారు మీరు చాలా అడిగారు కదా, దానికి రియాక్ట్ అవ్వండి. తర్వాత ఏమన్నా అభ్యంతరం ఉంటే మళ్ళీ రియాక్ట్ అవుతారు. కానీ గిరీష్ గారు ముందు మీరు రియాక్ట్ అవుతారు. ఏదో మొత్తము దాని ప్రాజెక్ట్ చరిత్ర చెప్తున్నాడు కానీ ఇప్పుడు జరిగేటువంటి విషయం సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు. నేను రాజంపేటలో డ్యామ్ కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి ఇల్లు కూడా కట్టలేదు, వాళ్ళకి ఎటువంటి రిహాబిలిటేషన్ చేయలేదు, వాళ్ళకి ఎటువంటి మనీ ఇవ్వలేదు, కనీసం వాళ్ళని పలకరించడానికి పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. మీకు సొంత జిల్లా కడపలో పక్కనున్న రాజంపేటలో ఆ డ్యామ్ కి కొంతమంది చనిపోతే వాళ్ళని పరామర్శించేదానికి కూడా వెళ్ళలేదు, కనీసం వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎటువంటి పునరావాసం కల్పించలేదు. మీరు ఎక్కడెక్కడో ప్రాజెక్టులు చెప్తున్నారు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గత 5 ఏళ్లలో ఏం ప్రాజెక్టులు నిర్మించారు? ఎటువంటి ప్రాజెక్టులు చేశారు? ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఏం చేశారు? కడప జిల్లాలో ఏం చేశారు? ఆయన సొంత జిల్లాలో ఈ రోజు పులివెందులకి మా జనసేన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 300 కోట్లలో 1103 కిలోమీటర్లకి పైప్ లైన్ వేసి తాగునీరు ఇస్తున్నారు. ఈ రోజు వరకు పులివెందుల వాసులు తాగునీరు కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గుర్తించి వెంటనే దాన్ని చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో సంవత్సరాలు ఆ పులివెందుల కాన్స్టిట్యూన్సీ వాళ్ళు అడ్డాగా పెట్టుకున్నారు. అటువంటిది వాళ్ళు ఎప్పుడు కూడా దానికి వాళ్ళ కనీసం పులివెందులకు కానీ కడప జిల్లాకు కానీ ఎటువంటి ఉపయోగం చేయలేదు. మీరు ఏదో అవి ఆ నీళ్లు ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఆ స్టోరేజ్ ఎంత ఉండాలి, దాని పర్సెంటేజ్ ఎంత ఉండాలి అని అనర్గణంగా మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, మీరు మంచి ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ మీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మా నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఒకటే చెప్పారు, రాయలసీమ నీటి సరఫరాకే మా ప్రాధాన్యత, రాయలసీమ నీటి సరఫరాకు కొరత లేకుండా ఉన్నంత వరకు రాయలసీమకి ఎటువంటి లోటు రానివ్వము, ఏదైనా మిగిలినటువంటి మిగులు జలాలనే దేనికైనా కూడా ఉపయోగిస్తాం తప్ప రాయలసీమ వాళ్ళకి ఎటువంటి లోటు రానివ్వని చెప్పారు. దాన్ని బట్టి మీరు ఏదో మాట్లాడడం, ఏదో నిందలేయడం కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రాజెక్టులు చేశారు? మా మిత్రుడు, మా సోదరుడు అడిగారు, మన తెలుగుదేశం అధికార ప్రతినిధి, వాళ్ళు చేసిన గిరీష్ గారు మీరు మా మీద ఒక ఆరోపణ చేశారు, నేను దానికి ఒక్కదానికి సమాధానం చెప్పాను. సారీ టు ఇంటరప్ట్ యూ. పులివెందలకి నిజంగా సార్ చాలా హర్షించదగ్గ విజయం సార్. పవన్ కళ్యాణ్ గారు పులివెందల నీటి సమస్యను గుర్తించి పులివెందల నీటికి ఏదైతే వాటర్ గ్రిడ్ పైప్ లైన్ వేసి మొత్తం చేయడం చాలా హర్షించదగ్గ విషయం సార్. కాకపోతే సార్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్ 2022లో సార్ 2022లో పులివెందల వాటర్ గ్రిడ్ కి సంబంధించి ఈ పనులు జరుగుతున్నాయని మెగా వాళ్ళ అఫీషియల్ కాన్ఫరెన్స్ సార్ 2022 సార్ మెగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ సార్. రైట్, ఒక్క నిమిషం సార్. లేదు చెప్పండి, మనకు అంత సమయం ఉండదు కదా. శేఖర్ రెడ్డి గారు మీరు మెగా వాళ్ళు చేశారు, ఇంకోటి చేశారు, అలా కాదు శేఖర్ గారు మనం అన్ని ప్రూఫ్స్ అవసరం లేదు. కాదు మీరు కొన్ని అడిగారు. కాదు శేఖర్ గారు, నేను డిస్టర్బెన్స్ చేయట్లేదు, ఎందుకంటే నీలాంశానికి సంబంధించి కాబట్టి క్లారిటీ కావాలి. మనకి విమర్శలు కంటే కూడా క్లారిటీ కావాలి కాబట్టి మీరు ఆల్రెడీ అడిగారు. ఒక నిమిషం శివశంకర్, నేను వేణుగోపాల్ గారిని అడిగిన తర్వాత మీరు అందుకే మీకు ఎక్కువ సమయం ఇచ్చాను, మీరు కలిపి కౌంటర్ చెప్పండి అని చెప్పి మీకు ఎక్కువ సమయం. ఆరోపణ చేసినప్పుడు సమాధానం